మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు పేద ప్రజలకు పెనుభారంగా మారాయన్నారు. మంగళవారం విశాఖలో ఆయన వి మీడియాతో మాట్లాడుతూ ఆ రైల్లో కేవలం డబ్బు ఉన్న వాళ్లకు మాత్రమేనని, పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజల ప్రయాణ సౌకర్యాలను సైతం పరిగణలోకి తీసుకొని నూతన రైళ్లను ఏర్పాటు చేయాలన్నారు. సాధారణ రైళ్లు తగ్గించడంతో పాటు స్లీపర్ క్లాస్ కూడా తగ్గించారని, జనరల్ బోగీలు స్లీపర్ క్లాసులు అధికంగా పెట్టాలని కోరారు. అలా కాకుండా ఏసీ రైళ్ల పేరుతో ప్రజల నుంచి దోపిడీ చేయడం, రైళ్లను పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం తగదన్నారు. వందే భారత్ అనేది వస్తుంది అంటే ఒక కుంభకోణాన్ని ఒక పథకం ప్రజలకు ఉపయోగపడే పథకంగా మారుస్తున్నారనేది నాకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మనకి రీసెంట్గా చూసాం, పాసెంజర్ ట్రైన్స్ అన్నీ రద్దు చేశారు. అలాగే ఎక్స్ప్రెస్ ట్రైన్స్లోని మనకి ఏదైతే పబ్లిక్ ఎక్కువగా ప్రయాణం చేసే జనరల్ తీసేశారు, చాలా తగ్గించేశారు. అలాగే స్లీపర్స్ క్లాస్ తగ్గించి ఏసీని పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే ఏంటి, ప్రజల మైండ్ సెట్ని పూర్తిగా ఎక్కువ డబ్బులు ఇస్తేనే ప్రయాణం చేయగలం అనే మైండ్ సెట్కి మార్చి అక్కడి నుంచి వందే భారత్కి వెళ్ళే విధంగా, అంటే ఏదైతే పబ్లిక్ అమౌంట్ ఉందో అది ప్రైవేట్కి మార్చడం. వందే భారత్కి వ్యతిరేకం కాదు. నిజంగా వందే భారత్ ట్రైన్ వెయ్యాలి అంటే మరి 2 ట్రాక్లు వేయండి, వేసి సెపరేట్ ట్రైన్స్ నడిపించండి. అలాగే ఇక్కడున్న పాసెంజర్ ట్రైన్స్ని పెంచండి, అలాగే పాసెంజర్ ఆక్యుపేషన్ పెంచండి, జనరల్ బోగీస్ని పెంచండి, అలాగే స్లీపర్ క్లాస్ని పెంచండి. కానీ ఉన్నవి తీసేసి అక్కడ పెట్టడం అంటే ప్రజల డబ్బుని డైవర్ట్ చేయటమే. అయితే దీన్ని ఎలక్షన్గా వాడుకోవడం అని కూడా మనం ప్రజలు గమనించలేరేమో అనుకుంటున్నారే, కానీ ప్రజలు చాలా గమనించగలరు. ప్రజలు తెలివైన వాళ్ళే. అయితే ఇప్పుడున్న ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్, ఈ ట్రైన్స్ అంతా నుండి బీజేపీ అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. అక్కడ ఏదైతే మనకి రైల్వే జోన్, దీని తాలూకు ఆదాయం జోన్ ఇచ్చి ఆదాయం ఒరిస్సాకి పంపించారు. ఎందుకు అంటే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ పార్టీ కన్నా తర్వాత పెద్ద పార్టీ బీజేపీయే. కాబట్టి ఏమైనా ఓట్లు అక్కడ ఎక్కువ వస్తాయని, అంటే ఏంటంటే ట్రైన్స్ ఇవన్నీ కూడాను కంప్లీట్గా ఎలక్ట్రోల్ సిస్టమ్ ప్రకారమే ఎక్కడైతే ఉపయోగపడదో అక్కడ మార్చుకోవడానికి తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడింది లేదు. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ వందే భారత్ వల్ల ఏంటి అంటే, ఒకటి మనం దీనికి వ్యతిరేకించే పార్టీలు లేవు. ఎందుకంటే బీజేపీ అంటే బాబు, జగను, పవను, ఈ ముగ్గురు కూడా వ్యతిరేకించలేరు. వ్యతిరేకించగలిగితే లెఫ్ట్ పార్టీస్లో ఉన్న బలం తక్కువ. కాబట్టి లెఫ్ట్ పార్టీస్ వ్యతిరేకిస్తుంటే బీజేపీ బలం పెరుగుతుంది. ఎందుకంటే ఇవి ఉన్న తక్కువ వాయిస్, వాళ్ళ వైపు మాట్లాడేది ఎక్కువ వాయిస్. ముగ్గురు మేజర్ పార్టీలన్నీ కూడా బీజేపీ వైపు వెళ్తున్నాయి. కాబట్టి ఏదైతే పెద్దవాళ్ళు ఎవరు చెప్తారో దాన్ని ఫాలో అవుతారు. కాబట్టి అలాగే కానీ బాబు కానీ లేకపోతే జగన్ కానీ పవన్ కానీ చెప్పినవే అంత నిజమని చెప్పడం వల్ల బీజేపీ కొంత ఎలక్ట్రోల్ అవకాశం వస్తుంది తప్ప వందే భారత్ వల్ల ఎటువంటి ఉపయోగం కూడా ప్రజలకు లేదు. ఎందుకంటే ప్రయాణం అనేది ఇంత ఖరీదుగా మార్చే ఉద్దేశంతో చేశారు. ప్రైవేటీకరణలో ఇది ఒక భాగం. అయితే ప్రజల సొమ్ముని ఎక్కువగా లాగుతున్నారు అనేటట్టు మీరు మాట్లాడుతున్నారు, కానీ ప్రజలకు సులభతరం అవుతుంది అనేటట్టుగా వారు చెప్తున్నారు. మరి ముందు రోజుల్లో కూడా ఏవైనా ఈ టికెట్ రేట్లు మరింత పెంచే సందర్భాలు ఉంటాయంటారా? ప్రజలకు సులభతరం అవుతుంది అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు చెప్పింది నిజమవుతుంది. ఏంటి అంటే, ఉన్న ట్రైన్స్ తీసేస్తే ప్రయాణం చేయడానికి అవకాశం లేకపోతే ఏ డబ్బులు ఇచ్చినా ఎంత డబ్బులు ఇచ్చినా ప్రయాణం చేయడం ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కువ మంది ఎక్కువ డబ్బులు ఇచ్చినా ప్రయాణం చేసుకుంటారు. కాబట్టి ఇది సులభతరం అవుతుంది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దానివల్ల ప్రజలు కూడా కొంతమంది నమ్మే విధంగా కూడా ఉంటారు. ఎందుకంటే ప్రయాణం చేసేవాడికి ప్రయాణం చేయడం ఇంపార్టెంట్. కాబట్టి ఎంత డబ్బులు ఇచ్చినా ప్రయాణం చేస్తారు. కాబట్టి ఇది కానీ నిజమైన సులభతరం తీసేసినప్పుడు ఒక లెఫ్ట్ పార్టీస్ తప్ప ఏవి వాయిస్ రైజ్ చేయలేదు. కాబట్టి ఇది ప్రజల్లోకి వెళ్ళలేదు. కాబట్టి వాళ్ళు చెప్పింది నిజమవుతుంది. ఒకవేళ ఇప్పుడు రేట్లు పెంచే అవకాశం ఉన్నాయంటారా టికెట్ల రేట్లు? లేదంటే ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ ఏదైతే రైల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకి మరింత భారం అయ్యేలాగా అప్పుడు రేట్లు పెంచే పరిస్థితులు ఏర్పడతాయా? ఒకటి, ఎలక్షన్ ముందు పెంచకపోవచ్చు, ప్రజలను కళ్ళు కప్పడానికి.